హాయ్ ఫ్రెండ్స్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే జనరల్ సైన్స్ గురించి నేర్చుకుందాం. అందులో ముఖ్యమైనది నదులు. మన దేశంలో నదులను వాటి జన్మస్థానాలను మరియు అవి ప్రవహించే ప్రదేశాలను బట్టి రెండు రకాలు. ఒకటి హిమాలయ నదులు, రెండు ద్వీపకల్ప నదులు. ఈ హిమాలయ నదులు ఇండియాలో 70% ఈ నదుల ద్వారా నీరు ప్రవహిస్తుంది. ఈ మంచు కరగడం వల్ల, వర్షం వల్ల సంవత్సరం పొడవునా ప్రవహిస్తూనే ఉంటాయి. అందువలన వీటిని జీవనదులు అంటారు. మరియు ఇవి తక్కువ వయసున్న నదులు. సెకండ్, ద్వీపకల్ప నదులు. ఇవి భారతదేశంలో 30% ఈ నదీ జలాలు ప్రవహిస్తాయి. ఈ ద్వీపకల్ప భూభాగం పడమర నుంచి తూర్పులకు వాలి ఉంటుంది కాబట్టి 90% నదులు పడమరలో జన్మించి తూర్పునకు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. మిగిలిన 10% ఉత్తర దిశలో ప్రవహించి గంగా నది వ్యవస్థతోనూ, మరికొన్ని పశ్చిమ దిశలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. తూర్పుగా ప్రవహించే ద్వీపకల్ప నదుల్లో గోదావరి నది దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది మరియు ద్వీపకల్ప భూభాగంలో అతి పెద్ద నది. ఇది ఇండియాలో మొత్తం మీద రెండవ పొడవైన నది. గోదావరి ఉపనదులు సీలేరు, శబరి, ఇంద్రావతి, మంజీరా, కిన్నెరసాని, ప్రాణహిత, వార్ధ, వెన్గంగ, పెన్గంగ. ఈ ఉపనదులు ముఖ్యమైన మంజీరా నది వాటి యొక్క జన్మస్థలం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని బాల్ఘాట్ కొండల్లో జన్మిస్తుంది. ఇది తెలంగాణలోని మెదక్ జిల్లాలో ప్రవహించి నిజామాబాద్ జిల్లాలోని కొండలవాడి అనే ప్రాంతాల్లో గోదావరిలో కలుస్తుంది. నెక్స్ట్ ప్రాణహిత. ఇది మధ్యప్రదేశ్లోని సాత్పురా పర్వతాల్లో జన్మించి పెన్గంగ, వెన్గంగ, వార్ధ అనే ఈ 3 నదుల కలయిక వల్ల ఏర్పడి చెన్నూరు వద్ద గోదావరిలో కలుస్తుంది.